హలో గైస్, ఇంకో ట్రావెలింగ్ గ్యాడ్జెట్ తీసుకొచ్చా. సో బేసిక్గా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేయమనుకోండి, పిల్లలతో ఎక్కువ ట్రావెల్ చేస్తే హాట్ వాటర్ కావాలి, లేదు టీ పెట్టుకోవాలి, కాఫీ కావాలి, ఎక్కడ తాగినా నచ్చదు, బయట పడవు, లేదా ఫుడ్ పెట్టుకోవాలి, కర్రీ ఏదైనా వండుకోవాలి, అన్నీ ఆలోచిస్తాం కదా. సో బయట ఫుడ్ నచ్చని వాళ్ళకి, సో దానికోసం ఇది చిన్న స్టవ్ అనమాట. సో బూటెన్ గ్యాస్తో వస్తుంది. ఒకసారి నేను కెమెరా ఇక్కడ పెడుతున్నా, ఇదిగోండి. ఇది సో దీనికైతే ఇదిగోండి కింద స్టాండ్ ఇచ్చాడు. ఇది ఫోల్డబుల్, సో మనం ఫోల్డింగ్ తీసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ స్ప్రెడ్ చేయొచ్చు ఇది నీట్గా. సో మనకి పెద్ద గిన్నెల వరకు పడుతుంది, సో పెద్దవైనా పర్లేదు. సో దీనికి సరిపడదైనా చిన్నవి క్యారీ చేయొచ్చు మనం. సో ఒకసారి నేను ఇది పెట్టి చూపిస్తాను మీకు. సో ఇదండి ఇలా ఇచ్చాడు. సో 1 గ్యాస్ సిలిండర్తో నాకు వచ్చింది ఇది అరౌండ్ 650 or 700. సో నేను అమెజాన్లో తీసుకున్నాను. చూడండి, దీనికి ఒక హుక్ లాగా హోల్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ దీనికి ఒక హుక్ ఇచ్చాడు, చిన్న హుక్. సో దానిలో సెట్ చేసుకుంటే ఓకే. సో జస్ట్ అలా థ్రెడ్ అనేది మనం తిప్పితే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. కొంచెం టైట్గా పెడదాం. ఓకే, ఫిట్ అయిందండి కొన్ని. సో ఇప్పుడు మనకి ఇది వెలిగించడానికి గ్యాస్ ఇది కూడా అక్కర్లేదు. సో దీనికే ఇచ్చాడు, ఇవన్నీ చూడండి. సో ఇలా. సో అయితే నేను ఆన్ చేయలేదు, చేస్తున్నా. సో ఇక్కడ చూడండి థ్రెడ్లా ఉంది కదా. వావ్, సో ఏం రెగ్యులర్ గ్యాస్ స్టవ్కి ఏమాత్రం తక్కువ కాదు. సో బాగా వస్తుందండి. ఓకే, పెద్ద మంట చేసా. ఓకే, జస్ట్ ఇది తిప్పితే ఆగిపోతుంది. సో బట్ ఇది పిల్లలకి కొంచెం దూరంగా ఉంచాలి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో బయట ఫుడ్ తినను, నాకు పడదు అనేవాళ్ళు సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి యూజింగ్ అయితే బాగుంది. సో ఆల్రెడీ ఒక సిలిండర్ వాడేసాను నేను. సో ఆల్మోస్ట్ 4.5 hours కంటిన్యూస్గా యూజ్ చేస్తే 4.5 ఎక్కువ మంట మీద. సో లేదు అంటే ఒక 5-6 hours వరకు వస్తుంది ఒక సిలిండర్ కంటిన్యూస్గా అయితే. సో రెగ్యులర్గా యూజ్ చేయం, అప్పుడప్పుడే యూజ్ చేయాలి, కరెంట్ లేనప్పుడు, లేకపోతే గ్యాస్ అయిపోయినప్పుడు, ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకోవాలనుకుంటే సో యూజ్ అవుతుంది బాగానే ఇది. సో సిలిండర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఆన్లైన్లో 4 cylinders 1000 rupees అట్లా. సబ్స్క్రైబ్ చేయండి.